అత్తయ్యని ఎందుకు రావద్దంటున్నావు కావేరి? మర్చిపోయారా అర్జున్ బాబు? రేపు మనం అత్తయ్యతో కలిసి నాగపంచమి పూజ చేయాలి. ఇప్పటికింకా అత్తయ్య పర్మిషన్ మనకి రాలేదు. పైగా నాకు ప్రాణగండ ఉందని తెలిస్తే అమ్మ ఊరుకోదు. సహజ రూపానికి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే అమ్మని ప్రశాంతంగా ఉండనిద్దాం. నా కూతురి కోసం ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తాను. అంకిత కోసమైతే భరించొచ్చమ్మా, కానీ కావేరి కోసం మనం ఎందుకు భరించాలి? కావేరి కోసం చేయడం ఏంటి? ఏమైంది? శ్రావణ పౌర్ణమి రోజు మీతో కలిసి పుట్టలో పాలు పోయాలంట. అప్పుడు గాని ఆవిడ గారు బతకదంట. మమ్మల్ని బెండ్ చేయడానికి, మీ దగ్గర మార్కులు కొట్టేయడానికి నాటకాలు ఆడుతుంది. రూపా, తనకి నిజంగా ప్రాణగంట ఉండేది. మనం ఎందుకు అడ్డుపడటం? మన అర్జున్ కావేరీలు గోళమ్మ నుంచి విడిపోవాలని ఎప్పుడు కోరుకోలేదు కదా. వాళ్ళకి మంచి జరుగుతుందంటే మనం కూడా సపోర్ట్ చేద్దాం. ఏంటి పిన్ని సపోర్ట్ చేసేది? మొన్న అమ్మకు గండమని చెప్పించారు, ఈరోజు కావేరికి గండమంటూ రామాలాడుతుంది. అమ్మ, పిన్నిని అక్కని ఎంత ఇబ్బంది పెట్టారో నువ్వు చూసావు కదా. ఇంక వాళ్ళని క్షమించకూడదు. ఆ సర్ప పూజ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు చేయడానికి వీల్లేదు. చేస్తే నేను ఒప్పుకుంటా. అమ్మా, నీకోసం ఎన్నో భరించాను. వాళ్ళు పిన్ని వాళ్ళని ఎంత అవమానించినా ఊరుకున్నాను. ఇంక భరించడం నా వల్ల కాదు. నువ్వు ఆ కావేరితో కలిసి పూజ చేయడానికి వీల్లేదు. అలా నాకు మాట ఇవ్వు. అలాగే అంకిత, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు.